వెల్కమ్ టు మెగానైన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం నుంచి రైతు సమస్యలు, సంక్షేమ పథకాల అమలు నుంచి అవినీతి ఆరోపణల వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ స్థాయిలోనూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ వేదికగా హరీష్ రావు చేసిన ఈ విమర్శల వెనుక ఉన్న రాజకీయ సందేశం ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలేమిటి? అలాగే ఓటర్ల సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సభ్యత్వ అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ఓ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి నువ్వేదో పెద్ద పొడవు ఉన్నావని చూసుకుంటున్నావా, తాటి చెట్టు ఈత చెట్టు లెక్క పెరిగావు తప్ప నువ్వు చేసిందేముంది అని చేసిన విమర్శలకు ఈ వేదిక నుండి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఏమంటాడు హరీష్ రావు, తాటి సెట్ లెక్క పెరిగిండు అంట. నేను తాటి సెట్ లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. తెలంగాణ ఉద్యమ తొలి రోజుల్లో కేసీఆర్ తో కలిసి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు వంటి మహోన్నత నాయకుల అంకిత భావాన్ని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 610 జీవోను తొక్కిపెట్టి పోతిరెడ్డిపాడును పెంచుతుంటే నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశారని చెప్పారు. కానీ నేటి సీఎం రేవంత్ రెడ్డి నాడు ఒరిజినల్ కాపీ జేబులో పెట్టుకొని జిరాక్స్ కాపీతో డ్రామాలు ఆడారని ఎండగట్టారు. ఎలాంటి త్యాగం చేయని వ్యక్తి ఇవాళ సీఎం కుర్చీలో కూర్చొని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య జరిగిన పోరాటంలో కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి జనం మోసపోయారని హరీష్ రావు విశ్లేషించారు. ప్రభుత్వం వచ్చి 85 రోజులు దాటినా రైతు బంధు అడ్రస్ లేదని, కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన రైతు బీమా గత 5 నెలలుగా బంద్ అయిపోయిందని ఆరోపించారు. రైతులు పండించిన వడ్లకు 5 కిలోల తరుగు తీస్తూ అన్నదాతల రక్తం తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యానికి బోనస్ అని ఆశ చూపి తీరా సరిగ్గా ఇప్పుడు కేవలం 7 రకాలకే ఇస్తామంటూ రైతులు నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. హుస్నాబాద్కు రెవెన్యూ డివిజన్ తెచ్చి గౌరవెల్లి ప్రాజెక్టుకు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా కనీసం 30 గజాలు కాలువ కూడా తవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు పైసలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని పాతరేసిందని హరీష్ రావు ఆరోపించారు. ఎస్టీ సప్లాన్ కింద 2730 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి ఆ నిధులను కరెంటు బిల్లులు, జీతాలకే వాడేశారు తప్ప ఒక్క గిరిజన యువకుడినైనా ఉపాధి కల్పించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సత్యవతి రాథోడ్ గిరిజన మంత్రిగా ఉండేవారని, కానీ రేవంత్ క్యాబినెట్లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేకపోవడం ఘోరమన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ కింద 5403 కోట్ల రూపాయలు, బీసీ కార్పొరేషన్కు 1370 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పథకాలను బంద్ చేశారని, చేనేతన్నల బతుకమ్మ చీరల ఆర్డర్లను గుజరాత్ కార్పొరేటర్లకు కట్టబెట్టి నేతన్నలు పొట్టగొట్టారని మండిపడ్డారు. గురుకుల పిల్లల ఫీజులు ఇస్తే కమిషన్లు రావు కాబట్టే వాటిని పక్కన పెట్టి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తూ 15 నుంచి 20% కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిలదీస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉండి హరీష్ రావు తాటి చెట్టు, ఈత చెట్టు లెక్క పెరిగాడంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఎత్తుతో నీకేం పని రేవంత్ రెడ్డి, నువ్వు ఎగ్గొట్టిన పథకాలపై, చేస్తున్న స్కాములపై ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అరే పిల్లగాళ్లకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులాగమైనవి. గది ఇస్తావా ఇయ్యవా నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో నేను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా. ఈ ముచ్చట మాట్లాడు.
ఖజానాలో పైసలు లేవని చెబుతూ ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లతో క్యాంప్ ఆఫీసు, తన ఇంటికి 17 కోట్లతో ఇనుప కంచెలు ఎందుకు వేసుకుంటున్నావు అని ప్రశ్నించారు. పేద ఎస్సీ ఎస్టీ పిల్లలను వదిలేసి తమ మనవడు, మంత్రులు, రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలతో ఫుట్బాల్ ఆడేందుకు 100 కోట్లు తగిలేస్తున్న రేవంత్ రెడ్డికి పేదల కష్టాలు ఏం తెలుసన్నారు. హైదరాబాద్ సిటీలో కనీసం మోరీలు బాగు చేయడం చేతకాని వాడు 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటూ ఫ్యూచర్ సిటీ కడతాననడం కమిషనర్ల కక్కుర్తి కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే ఆ జిల్లాకు చెందిన 3 మంత్రులు కనీసం పట్టించుకోలేదని హరీష్ రావు విమర్శించారు. తాను స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆ తల్లి బాధను మీడియాకు చూపిస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల ముమ్మర సవరణ ప్రక్రియలో కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతి పరులు ఓట్లు ఎక్కడ గల్లంతు కాకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇది చనిపోయిన డబుల్ ఓట్లను తొలగించే ప్రక్రియ కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వచ్చేటప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్లు వారి వెంట వెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా క్రియాశీలకంగా మారుతుంది కాబట్టి కార్యకర్తలు బాధ్యతగా ఫ్యామిలీ గ్రూపింగ్ ఫారాలు పూర్తి చేయించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. హిట్లర్ నాకు ఆదర్శమని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఆ హిట్లర్కు పట్టిన గతే పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. ఐరోపాలో హిట్లర్ పేరు ఎత్తితే ప్రజలు ఎలా అసహించుకుంటారో రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు అదే స్థాయిలో తిరస్కరించే రోజు వస్తుందని స్పష్టం చేశారు. అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రజల పక్షాన నిలబడటమే శాశ్వతం అని పేర్కొంటూ ప్రభుత్వ వైఫల్యాలను, స్కామ్లను ప్రతిపక్షంగా ఎండగడుతూ ప్రతి వర్గానికి అండగా నిలబడి బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందనే గట్టి నమ్మకాన్ని హరీష్ రావు ఈ సభ ద్వారా ప్రజల్లో నింపారు.